మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని కదిలించేసింది. ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పెద్ద డిబేట్ కారణమైంది. దాంతో ఒక్క చాట్ జీపీటీ కాదు, గూగుల్ జెమినీ, అలాగే మెటా వాళ్ళది లామా, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అమెరికా ఆధిపత్యానికి ఎదురే లేదు, తిరిగే లేదు అని అందరూ అనుకున్నారు. తన ఆధిపత్యాన్ని పదిలపరచుకోవటానికి ప్రపంచంలో ఎవరూ పోటీగా ఉండకూడదని అమెరికా చైనా పైన పెద్ద ఎత్తున ఆంక్షలు పెట్టింది. చైనా పైన ఏ స్థాయిలో ఆంక్షలు పెట్టిందంటే ప్రపంచంలో 120 దేశాలకు తమ ఆధునిక చిప్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి కీలకమైన గుండెకాయ లాంటి చిప్స్ అందకుండా రిస్ట్రిక్ట్ చేసింది. ఎందుకంటే ఆ దేశాల నుంచి చైనాకు వెళ్తున్నాయని అమెరికా అనుమానం. ఇక చైనాకైతే నేరుగా చిప్స్ అందే ప్రసక్తే లేదు. అడ్వాన్స్ చిప్స్ ఎన్విడియా ఆందోళన వ్యక్తం చేసి మా 80% 80% మార్కెట్ పోతుంది అని. సో చైనాను అలా రెస్ట్రిక్ట్ చేస్తాం ఏ రేస్లో అనుకుంది. కానీ సంచలనం సృష్టించింది చైనీస్ కంపెనీ డీప్ సీక్. ఇప్పుడు డీప్ సీక్ తాజాగా చాట్ జీపీటీని పోలినటువంటి ఏఐ మోడల్ని విడుదల చేసింది. ఇప్పుడు అమెరికన్ టెక్ ఇండస్ట్రీ కూడా చెప్తుంది ఏంటంటే ఇది అమెరికాలో చాట్ జీపీటీ కన్నా ఎక్కువ యూజర్స్ వచ్చేస్తున్నారు. ఇట్ ఈస్ మోర్ పాపులర్ దెన్ చాట్ జీపీటీగా మారుతోంది. ఇందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. చాట్ జీపీటీ ఏమో అడ్వాన్స్ వర్షన్స్కు బేసిక్ వర్షన్ కాకపోయినా అడ్వాన్స్ వర్షన్ డబ్బులు చెల్లించాలి. ఈ డీప్ సీక్ ఏమో కంప్లీట్లీ ఫ్రీ. డీప్ సీకే కాదు, ఇతర చైనీస్ కంపెనీస్ బైట్ డాన్స్, టిక్టాక్ ఓనర్ అయిన బైట్ డాన్స్ కానీ, అలాగే అలీబాబా కానీ, ఇలాంటి ఇతర చైనీస్ కంపెనీస్ కూడా చీపర్ నాట్ ఓన్లీ తక్కువ ఖర్చుతో రూపొందించిన ఏఐ మోడల్స్ని విడుదల చేస్తుంది. వినియోగదారులకు మాత్రం ఇదంతా ఫ్రీ. సో ఇప్పుడు అమెరికన్ ఏఐ ఇండస్ట్రీకి చైనా ఇన్ని ఆంక్షలు పెట్టాక కూడా బలమైన పోటీదారుగా ముందుకొచ్చింది. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. చాట్ జీపీటీ రెవల్యూషన్ అనుకుంటే చాట్ జీపీటీని డీప్ సీక్ తనేసింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేస్లో అమెరికా వర్సెస్ చైనా అనే రేసే కాదు, వరల్డ్ వైడ్గా అమెరికా డామినేషన్ను చాలా సీరియస్గా క్వశ్చన్ చేసింది. ఇందులో ఇంకో డైమెన్షన్ మీకు ఇప్పుడు ఈ చైనా కంపెనీ ఒక స్టార్టప్ 2023లో ఏర్పాటైన ఒక స్టార్టప్ కంపెనీ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని తలదన్నేటువంటి ఏఐ మోడల్ డీప్ సీక్ను రూపొందించింది. వాస్తవంగా ఇటీవలనే బైడు చైనీస్ సెర్చ్ ఇంజన్ ఒక పెద్ద లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను లాంచ్ చేసింది. దాని ఆధారంగా చేసుకొని చిన్న చిన్న చైనీస్ కంపెనీస్ కూడా చాలా ఎఫెక్టివ్గా అసలు వరల్డ్ లీడర్స్ను కూడా బీట్ చేసే స్థాయిలో ఏఐ మోడల్స్ రూపొందిస్తున్నారు. మరి ఎలా ఇక్కడ మొదటి డైమెన్షన్ ఏంటంటే ఈ డేటా ఏ డేటా పైన అవి ట్రైన్ అయ్యాయో తెలియదు. కానీ టెక్నాలజీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే చాట్ జీపీటీ, జెమినీ, లామాతో పోటీ పడగలిగే ఎఫిషియన్సీగా పనిచేస్తున్నాయి, కాస్తంత బెటర్గానే పనిచేస్తున్నాయి. అందులో ఇవన్నీ చైనీస్ యాప్స్ అన్నీ ఫ్రీ. దాంతో అమెరికాలో కూడా వీటి యూజర్స్ విపరీతంగా పెరుగుతున్నారు. అమెరికాకి ఇంకో ఆందోళన లేదు, మనం ఇన్ని ఆంక్షలు పెట్టామే, అడ్వాన్స్ చిప్స్ లేకుండా చేసే మరి ఎలా సాధ్యమైంది? ఓపెన్ ఏఐ వాడిన చాట్ జీపీటీ రూపొందించడానికి వాడిన చిప్తో పోలిస్తే లోయర్ క్వాలిటీ ఎన్విడియా చిప్స్నే వాడి చైనా ఈ కొత్త ఏఐ మోడల్ రూపొందించింది. అంటే అమెరికా ఏఐ మోడల్స్ వాడుతున్న మోస్ట్ సఫిస్టికేటెడ్ పవర్ఫుల్ కంప్యూటింగ్ మిషన్స్ కాకుండా అంతకన్నా తక్కువ పవర్ ఉన్న మిషన్లతో అంతకన్నా ఎక్కువ
ఎక్కువ పని చేయగలిగే AI మోడల్స్ను అందులో కూడా ఫ్రీగా లాంచ్ చేస్తున్నాయి చైనీస్ కంపెనీస్. ఇక అమెరికాకి టెన్షన్ పెట్టుకుంటే పుట్టదా? ఇందులో మరి చైనా ఎలా యాక్సెస్ అవుతుంది అంటే, అమెరికా ఏం ఆశించిందంటే వెరీ పవర్ఫుల్ కంప్యూటింగ్ చిప్స్ను కనుక చైనాకు అందకుండా చేస్తే ఏఆర్ఎస్లో చైనా వెనక్కపోతుంది అనుకున్నారు. బట్ చైనా ఫోకస్ ఆన్ ఎఫిషియన్సీ, ద కాంపిటీషన్ పవర్ కన్నా కూడా ఎఫిషియన్సీ పైన ఉపయోగించింది. అంటే ఉదాహరణకు 10 గంటలు పనిచేయగలిగే వ్యక్తి ఉంటాడు. 10 గంటల్లో ఒక 10 యూనిట్ల పని చేయగలుగుతాడు. కానీ వాస్తవంగా అతని సామర్థ్యం అంతకన్నా ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తారు, చైనా వాళ్ళు ఏంటంటే 10 గంటల్లో 10 మంది మనుషులు 10 యూనిట్ల పని చేస్తే 6 కలిసి ఎఫిషియన్సీని పెంచి 12 యూనిట్ల పని చేశారు. సో అందువల్ల చైనీస్ కంపెనీస్ ఫోకస్ మోర్ ఆన్ ఎఫిషియన్సీ, వేర్ అమెరికన్ కంపెనీస్ ఫోకస్ మోర్ ఆన్ కంప్యూటేషనల్ పవర్. దాంతో ఇప్పుడు చైనా తక్కువ ఖర్చుతో ఫ్రీ వర్షన్స్ను, మోర్ పవర్ఫుల్ AI వర్షన్స్ను లాంచ్ చేశాయి. ఇప్పుడు అమెరికాకు తలపట్టుకుంది, ఈ చైనీస్ ఈ రేస్లో లేకుండా చేద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమకు తాటి లేని వారిగా తమ కంపెనీలు మినహా ఇంకెవరు ఉండకూడదు అని ప్రయత్నిస్తే చైనా హ్యాస్ రూడ్లీ షేకన్ ద కాంపిటీషన్ అండ్ మొనోపలీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఇవి మామూలు కూడా కాదు. ఇప్పుడు ChatGPT కానీ, ఇప్పుడు DeepSeek కానీ, దే క్రియేట్ దే డామినేట్ ఇన్ఫర్మేషన్ ఫ్లోస్. అంటే ప్రపంచంలో సమాచారాన్ని, విజ్ఞానాన్ని కూడా నియంత్రించగలుగుతాయి. ఇప్పుడు అమెరికా ఇప్పటి వరకు ప్రపంచాన్ని తన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా, తమ మైండ్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కూడా కంట్రోల్ చేయగలిగాయి. ఇప్పుడు ఎలా కంట్రోల్ చేస్తాయి? ఒకవైపు ఏమో టిక్టాక్ పైన ఆంక్షలు పెట్టి తమ డేటా చైనాకు వెళ్లకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనీస్ కంపెనీస్, చైనీస్ యాప్స్ ఏమో అమెరికాలోనే పాపులర్ అవుతున్నాయి. టిక్టాక్ను ఆపితే ఇంకో యాప్ వస్తుంది. మీరు ChatGPTకి పోటీగా DeepSeek వస్తుంది. చైనా చేస్తున్న ఈ పోటీ నుంచి అమెరికా తనకు తాను ఎలా కాపాడుకుంటాలి అనే ఆలోచన. ఎప్పుడు కూడా ఆంక్షలే అన్ని సందర్భాల్లో ఆధిపత్యాన్ని నిలబెట్టలేవు. మన దేశం పైన కూడా చాలా ఆంక్షలు పెట్టారు. మన న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఎర్లీ 70s పెట్టారు. కెనడా సాయంతో రావత్ భట్టాలో అవర్ సెకండ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్ తర్వాత అక్కడే పెట్టారు. 1970s ఎర్లీ 70s అమెరికా ఆంక్షలు పెట్టి అమెరికా అప్పటిదాకా ఫ్యూయల్ సప్లై చేయాలి. ఆ అగ్రిమెంట్ నుంచి ఉపసంహరించుకుంది. మనం ఇతర దేశాల ఫ్యూయల్ సప్లైతో సహకారం తీసుకొని మనం కంప్లీట్ చేశాం. అమెరికా ఒత్తిడి మీద కెనడా విత్డ్రా అయింది. అయినా కూడా ఇండియన్ న్యూక్లియర్ స్టోరీ ఆగలేదు. చివరకు 2008కి వచ్చే వరకు అమెరికా దిగివచ్చి ఇండియా ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ పవర్ విత్ అడ్వాన్స్ న్యూక్లియర్ టెక్నాలజీని మనం గుర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే మన స్పేస్ టెక్నాలజీ పైన ఆంక్షలు పెట్టింది. మీరు దీన్ని మిసైల్స్కి వాడుతున్నారని. మనం పట్టించుకోకుండా సొంత క్రయోజెనిక్ టెక్నాలజీ అంతకన్నా తక్కువ కాస్ట్ తయారు చేశాం. మనం అమెరికా చంద్రుని మీదకి వెళ్ళటానికి 10 రూపాయలు ఖర్చు అయితే మనం అందులో 1/10 ₹1 ఖర్చుతో వెళ్ళగలిగాం. 1/10 చైనీస్ ఖర్చు. ఇప్పుడు కూడా చూడండి మీరు, ఈ DeepSeek ట్రైనింగ్ కొరకు $6 million ఖర్చు పెడితే ఫేస్బుక్ మెటా లామా తన AI మోడల్ కొరకు $60 million ఖర్చు పెట్టింది. అంటే $6 కోట్ల. ఇక్కడ 60 లక్షలలో అయితే ఆడ $6 కోట్ల, 10 times. అంటే అమెరికా ఒక AI మోడల్ రూపొందించడానికి పెట్టిన ఖర్చులో 1/10 చైనా ఖర్చు తయారు చేయగలిగింది. అంతకన్నా మోర్ పవర్ఫుల్. మన దేశం కూడా చంద్రయాన్ విషయంలో అదే జరిగింది. నాసా చంద్రయాన్ మిషన్లతో పోలిస్తే 1/10 ఖర్చుతో మనం తయారు చేశాం. అందువల్ల టెక్నాలజీ రంగంలో తమ మొనోపొలీ కొరకు ప్రపంచంలో ఇతర దేశాలను ఎదగనివ్వము అంటే భారతదేశం అమెరికాకు చూపెట్టింది ఎలా ఎదుగుతామో. ఇప్పుడు చైనా చూపెడుతోంది. ఇకనైనా అమెరికాకు అర్థం కావాలి, మొనోపొలీ ద్వారా కాదు, కొలాబరేషన్ ద్వారా, కోఆపరేషన్ ద్వారా మానవాళికి ఉపయోగపడే టెక్నాలజీ అభివృద్ధి చేసుకోవాలి తప్ప తమ గుప్పిట్లో పెట్టుకొని తమ ఆర్థిక ఆధిపత్యాన్ని కొనసాగిస్తామంటే వరల్డ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్.